హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం యువరాణి మౌనవ్రతం అనే చందమామ కథను విందామండి. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. మరొక కథ, న్యాయపాలన. చంద్రగిరి రాజ్యాన్ని భూపతి పాలించేవాడు. అతని భార్య చారుమతి. వాళ్ళకి లేకలేక పుట్టిన బిడ్డ జయంతుడు. కొడుకుని బాగా చదివించాలని గురుకులం పంపాడు. రాజు జయంతుడితో పాటు మంత్రి కొడుకు విజయుడు, సైన్యాధికారి కొడుకు కేశవుడు కూడా గురుకులంలో చేరారు. అక్కడ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నేళ్ల తర్వాత ముగ్గురు గురుకులంలో అన్ని విద్యలు పూర్తి చేసుకున్నారు. ఒకరోజు చుట్టుపక్కల ప్రాంతాలను చూడాలని ముగ్గురు గుర్రాలపైన బయలుదేరారు. అలా సీతాపురంలోకి వచ్చారు. ఇరు ప్రక్కల చెట్ల వల్ల దారులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. దాంతో కోటకు తిరిగొచ్చాక, నాన్న, ఆ సీతాపురంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి, వాటిని కొట్టించండి. అక్కడున్న ఇళ్లను కూడా పడగొట్టించండి. వారికి వేరే చోట ఇల్లు కట్టివ్వండి అని చెప్పాడు జయంతుడు. యువరాజు మాటలకు రాజు నివ్వెరపోయాడు. కాస్త ఆలోచించి, అలాగే చేద్దాం అన్నాడు. మర్నాడు ముగ్గురు గుర్రాల మీద సీతాపురం పక్కనున్న పార్వతీపురం నుంచి వెళ్ళసాగారు. ఊళ్ళోకి యువరాజు వచ్చాడన్న విషయం నిమిషాల్లో పాకిపోయింది. రామయ్య అనే అతను గుర్రాల చప్పుడు విని తాగుతున్న చుట్టని ఆర్పకుండానే విసిరేశాడు. జయంతుడు ఇరుకైన దారిలో వెళ్తుండగా ఇంటి బయట వేసిన నులక మంచానికి గుర్రం కాలు తగిలి పక్కనే ఉన్న నీటి కుండలో పడిపోయింది. దాంతో యువరాజు కాలు విరిగింది. అది చూసిన భీమయ్య యువరాజును కాపాడి మరో ఇద్దరి సాయంతో నులక మంచం పైన పడుకోబెట్టి గుర్రాన్ని పక్కన కట్టేశాడు. యువరాజుకు స్నానం చేయించి తుండుగుడ్డతో తుడిచి పొడిపంచె కట్టాడు. విరిగిన కాలికి మూలికల లేపనం పూసి కట్టుకట్టాడు. ఆలస్యంగా వచ్చిన విజయుడు, కేశవుడు విషయం తెలుసుకొని బాధపడి రాజుకి తెలియజేశారు. రాజు వెంటనే రాజవైద్యుడిని తీసుకొని అక్కడికి వచ్చాడు. యువరాజును చూసిన రాజవైద్యుడు, మహారాజా, ఇప్పుడు యువరాజును కదపకూడదు. 1 నెల ఇక్కడే ఉంటే మంచిది. భీమయ్య చేసిన మూలికా వైద్యం చాలా గొప్పది అన్నాడు. మీ మాట ప్రకారం యువరాజును ఇక్కడే ఉంచి తోడుగా విజయుడు, కేశవుడితో పాటు వాళ్లకు భోజనం పెట్టడానికి మరో ముగ్గురిని ఉంచుదాం అని చెప్పి భీమయ్యకు కొంత డబ్బు ఇచ్చి కోటకు బయలుదేరారు రాజు. రామయ్య విసిరేసిన చుట్ట వల్ల భూషయ్య గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. అంతేకాదు, యువరాజు వెనకాల గుర్రాలపైన వెళ్తున్న విజయుడు, కేశవుడు కూడా తమ గుర్రాలను అదుపు చేయలేక వీరయ్య చేసిన 25 కుండలు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వేగులు మహారాజుకు చెప్పారు. 1 నెల గడిచింది. యువరాజు పూర్తిగా కోలుకున్నాడు. భీమయ్యకు కృతజ్ఞతలు చెప్పి మిత్రులతో కలిసి కోటకు వెళ్ళాడు. యువరాజును, విజయుడిని, కేశవుని, రామయ్యను చెరసాలలో పెట్టించాడు మహారాజు. 3 రోజుల తర్వాత నలుగురిని సభకు పిలిపించాడు రాజు. ముందుగా రామయ్యను,
నువ్వు పారేసిన చుట్ట వల్ల భూషయ్య కళ్ళంలోని గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. దీనికి నీ జవాబు అని అడిగాడు రాజు. మహారాజా, మీరంటే కోటలో ఉంటారు. మిమ్మల్ని చూసే అవకాశం మాకు ఉండదు. యువరాజుని చూస్తే తమరుని చూసినట్టేనన్న సంతోషంతో పూర్తిగా ఆర్పకుండా చుట్టపారేయడం నా తప్పే అన్నాడు రామయ్య. గడ్డివాము ఖరీదు తీరే వరకు రామయ్య భూషయ్య దగ్గర పనిచేయాలి అని చెప్పాడు. మీ తీర్పుకు కట్టుబడి ఉంటానన్నాడు రామయ్య. తర్వాత ముగ్గురు మిత్రులను విచారించాడు. జయంత, నువ్వు గుర్రాన్ని అదుపు చేయలేకపోయావు. అందువల్లే నీ కాలు విరిగింది. నీలాగే విజయుడు, కేశవుడు కూడా గుర్రాలను అదుపు చేయలేక వీరయ్యకు నష్టం చేశారు అన్నాడు రాజు. ముగ్గురు మిత్రులు తమ తప్పును ఒప్పుకున్నారు. మీ ముగ్గురు వీరయ్య 100 కుండలు తయారు చేసే వరకు పనిలో సాయపడి అతను పెట్టిన తిండే తినాలి అని తీర్పు ఇచ్చాడు. అలాగేనన్నారు వాళ్ళు ముగ్గురు. సీతాపురంలో చెట్లు అడ్డొచ్చాయని వాటిని నరకమన్నావు. ఆ చెట్ల మూలికలే నీ వైద్యానికి పనికొచ్చాయి తెలుసా అన్నాడు రాజు. తప్పు తెలుసుకున్నా అన్నాడు యువరాజు. పచ్చని చెట్లు ఊరికి అందాన్నిస్తాయి, వానలు కురవడానికి సాయపడతాయి అన్నాడు రాజు. యువరాజుని కూడా చూడకుండా శిక్ష అమలు చేయడంతో పొరుగు దేశాల రాజులు కూడా భూపతి పాలన న్యాయపాలన అని కొనియాడారు. మరొక కథ. ఓ రోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ఎవరక్కడ అని భటులు అక్బర్ బల్రులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిచింది అన్నాడు అక్బర్. జహాపన, మీకు ఈ చిలుక గొప్పదనం గురించి తెలియదు. దీనికి దివ్యదృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడాలి అన్నాడు అక్బర్. అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకొని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్యదృష్టా పాడా? దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకొని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు. కథ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి కథలు మీకెన్నో వినిపించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.